ఒకే ఒక్కసారి నాకున్న ఒక 3 ప్రశ్నలు అడుగుతా. మూడే ప్రశ్నలు. ఎక్కడున్నావయ్యా? నేను వచ్చేసా. ఎవరా నువ్వు? అయినా డోర్ లాక్ చేస్తే లోపలికి ఎలా వచ్చావు? నేను కొంపతీసి దయ్యాన్నా? అయ్య బాబోయ్, దేవుడిని పిలిస్తే దయ్యం వచ్చేది కదరా బాబోయ్. సారీ అబ్బా, నేను బాగా చూసుకుందాం అనుకున్నాను బా. ఐ మిస్ యూ డాడీ. ఈ ఫేస్ నాకు వద్దరా బాబోయ్. నేను దయ్యాన్ని కాదు మహాప్రభో, నేను ఓ రకమైన దేవుణ్ణే. నేనెవ్వరికి కనపడను. నన్నెవరైనా ప్రేమగా పిలిస్తే వాళ్ళ రూపంలోనే వాళ్ళకు మాత్రమే కనిపిస్తాను. నన్ను మాయా అంటారు. హే మాయా? యా, నాకు ఇది తెలుసు. మాయా మాయా మొత్తం మాయా రే మాయా. యా 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 సర్లే కానీ నన్ను ఎందుకు పిలిచో చెప్పు. యో ఏందయ్యా మొత్తం వైట్ అండ్ వైట్లో ఉన్నావు? నేను ఆత్మ. ఆత్మ ఆత్మ ఏ సారీ బాయ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. విల్ మీట్ నెక్స్ట్ టైం, ఓకే? యా, వచ్చే ఆత్మ నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. నాకు ఈ లైఫ్ వద్దు. నేను పరమాత్మను. అంటే దేవుడు. మరి నువ్వేంటి నాలా ఉన్నావు? మరి విశ్వరూపం చూపించడానికి నువ్వేమైనా అర్జునుడివా? ఆ మాయ నుండి కాపాడడానికే నేను వచ్చాను. మాయా బ్రో, ఆయనతో పెట్టుకుంటే నువ్వు అంతే. ఇదంతా కాదయ్యా, నన్ను పిలిచావు, నేను వచ్చాను. నాతో ఏమైనా పనుందా చెప్పు, లేకపోతే నువ్వు వెళ్ళరా నాయన. వాడు పిలిచినది నన్ను. ఏందయ్యా మీ దేవుడి మధ్యలో కన్ఫ్యూజన్? అవన్నీ కాదు, నేను పిలిచినందుకు నా డౌట్ క్లారిఫై చేయండి చాలు ప్లీజ్. థ్యాంక్స్. ఫస్ట్, చిన్నప్పటి నుంచి నా జీవితంలో ప్రేమ కన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు చూడమ్మా, జీవితం అన్నాక కష్ట సుఖాల్లోనే నడుస్తుంది. నీ సగ జీవితం మొత్తం కష్టాల్లోనే ఉంది, ప్రేమ లేదంటే మిగతా సగ జీవితం మొత్తం ప్రేమలో నిండిపోతుంది. కష్టం అనేది కనపడదు. తదాస్తు, కన్విన్స్గానే ఉంది. ఎస్ పరమాత్మ సార్, మీరేమన్నా అన్నిటికీ ఒకేసారి సమాధానం ఇస్తాను. లాస్ట్ ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. అదే ప్రేమ